జరిగింది ఇక్కడ. పిల్లోడు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? రేత్రంతా చూశారంట. ఏం చేద్దాం అర్థం కాలేదు వారికి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చూపించారు. అంతా బాగుందన్నారు. చాలా డాక్టర్ల దగ్గర చూపించారు. ఏమీ అర్థం కాలేదు. ఎందుకో తెలియదు. అందరూ ప్రార్థనకి వెళ్ళేటువంటి భక్తులే. వారందరూ ప్రార్థన చేశారు. అయ్యో అవ్వలేదే. డాక్టర్ దగ్గర చూపించారు. అయినా అవ్వలేదే. ఏం చేద్దాం అని అనుకుంటే ఎవరో సలహా ఇచ్చారు. ఫలానా మాంత్రిక శక్తులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఒక తాయిత్తు కడతాడు అని అన్నాడు. వెళ్ళంగానే అపవాది ఎంత చక్కగా గేలామేస్తాడో తెలుసా? అది వేసిన వెంటనే తగ్గేలాగా చేస్తాడు. ఎస్, చేతి కాళ్ళకు దెబ్బలు తగులుతున్నాడు. ఒకసారి రెండు సార్లు తగిలింది అనుకో, 2-3 సార్లు కాలుకు దారం కట్టేస్తాడు మనిషి. ఆ కట్టిన దగ్గర నుంచి తగలకోకుండా సాతాను చక్కగా చూస్తాడు. ఆంచిల్లో జ్వరం తగ్గటలా ఏం చేస్తారో తెలుసా? బాబాల దగ్గర దర్గాల దగ్గరికి వెళ్ళి ఆంచనలు వేసుకుంటున్నారు. ఈ లోకాధిపతి సాతానే గనుక ఆ వేసిన వెంటనే ఒక ఏళ్ళది తాత్కాలికమే గాని అవి స్థిరమైనవి కాదు. సాతాను ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు నీకు మంచి చెయ్యడు, వాడు నీకు మంచి నేర్పించడు, మంచి మార్గాన్ని చూపించడు. వాడు ఈ లోకములో మనందరికి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుంది అపవాదనే, సాతానే. ఈరోజు కాళ్ళకు దారాలు, మెడకు దారాలు, చేతులకు దారాలు, ఆంక్షన్లు ఎక్కడికి పెడితే అక్కడికి వెళితే ఆయనకి వెళ్తే బాగుందయ్యా, వారు మాట్లాడి చెయ్యి చూసి చెప్తున్నారయ్యా, అదంటున్నాడు ఇదంటున్నాడు, రంగురాళ్ళు పెడుతున్నారు, ఉంగరాలు పెడుతున్నారు. మనుషుల్ని అనేక విధాలుగా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు సాతాను. అక్కడికి వెళ్ళిన తగ్గిన వెంటనే ఇంకా దేవుడు లేదు, ఇదే అనుకుంటున్నా. మన భక్తి, మన జీవితం అంతటితోనే ఆపేస్తూ ఉన్నాడు. కానీ ఒక నిజం, ఈ రాత్రి మీ కళ్ళు తెరుచుకోవాలి. ఆదాము అవ్వ వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత వారు ఎలా ఉన్నారు? దిగంబరులు అయ్యారని తెలిసింది మనకి. ఈ రాత్రి వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. వారు పాపం చేసిన వెంటనే దేవుని మహిమను కోల్పోయారు. మొదటగా నటించటం ప్రపంచంలో వాడి దగ్గరే స్టార్ట్ అయింది. చక్కని డైలాగులు నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రసంగంలో విందాం ఏమంటారు. మొదటి స్వీయ రక్షణ.